ఈరోజు సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ ఫర్ రీసెర్చ్ కి చైర్మన్ డాక్టర్ జయదీప్ భట్టాచార్య గారు వాళ్ళ ఆధారంలో ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్ట్ చూస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో దాదాపుగా 10 to 12 ఇయర్స్లో బారైట్ రిజర్వ్స్ సున్నా అయిపోతుంది. అది దేశంకి ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఎందుకు అంటే మనకి డిఫెన్స్ సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్, ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. బారైట్స్ లేకపోతే మా దగ్గర కోట్లు రిజర్వ్ ఉండొచ్చు కృష్ణా గోదావరి బేసిన్లో, చేసింది ఏం లేదు. ఎందుకంటే బారైట్స్ తప్ప దీనికి డ్రిల్లింగ్ జరగదు. బట్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు, ఇది దేశం ఇష్యూ. బారైట్స్ మైనింగ్ తగ్గాలి. బట్ తగ్గాలి అంటే దీనికి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి అంటే ఏపీఎండిసి రెవెన్యూ తగ్గుతాయి. మన ఏపీఎండిసి రెవెన్యూ ప్లేస్ చేసుకొని మన బాండ్ తీసుకున్నాం మనం. రెండోది మంగంపేట కడపల్లో ఉన్న చాలామంది బీదా ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ సంగతి ఏమిటి? ఈ దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. బాండ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు, అంటే రీపేమెంట్ దీనికి గవర్నమెంట్ ఇండియా తీసుకోవచ్చు. 2 అంటే ఈ ఫ్యామిలీస్కి మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే అంతకుముందు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కడప స్టీల్ ప్లాంట్ మనం భావించాం. అది పెడితే వాళ్ళకి ఫ్యామిలీస్కి దీంట్లో మనం ఉద్యోగం ఇవ్వచ్చు. 3ది అక్కడ ఓవర్ బర్డన్స్ ఉన్నాయి మంగంపేటలో. ఆ ఓవర్ బర్డన్స్లో ఫుల్రిన్ కూడా ఉంది అనుకున్నారు. కాబట్టి ఫుల్రిన్ రీసెర్చ్ చేసుకొని ఆ ఓవర్ బర్డన్ నుంచి మళ్ళీ అయినా మనం వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇష్యూ ఎట్లా ఉంది అంటే నువ్వే నేనాలాగా దీనికి ఇది ఇష్యూ చాలా అలార్మింగ్గా ఉంది. కానీ యూసేజ్ పెట్రోలియంకి ఉంది, యూసేజ్ పెట్రోలియంకి ఉంది. పెట్రోలియంకి ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. కానీ ఇది ఈ క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఏ రకంగా మనం అనుకుంటున్నాము దట్ ఇండియా ఒక విశ్వగురు అవుతారు, ఆంధ్రప్రదేశ్కి ఈ దేశం గురువు అవడానికి, నేషన్ గురువు అవడానికి ఒక అవకాశం ఉంది. సుమోటోగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ముందు స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను దేశం కోసం ఆలోచన చేస్తున్నాను, అట్లా చేస్తే మీరు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎస్టాబ్లిష్ చేయండి, నేను